డాగ్ లానే లేదు. వాడి గురించి ఏం చెప్తావు విజయ్? మనది కారేరా, మరి ఇంకే గుద్దము. చూసినారు ఎన్ని బూతులు మాట్లాడతాడో. పెట్రోల్ కొట్టిస్తున్నావు ఆఫ్టర్ ఆల్, అంతే. నువ్వు సెక్స్ సౌండ్స్లో వస్తున్నాయి కదా నేను మాట్లాడితే. ఏమంటావు విజయ్? మన బ్యాంక్ అకౌంట్ ఇందాక చూసాం కదా, ₹1 ఉంది. కిరణు అరే అరే హింసిస్తున్నా అనుకోకండి, అది అట్లనే ఆడుకుంటుంది. కొరుకుతుంది చూడండి. ప్రీ వర్కౌట్కి ఎడిక్ట్ అయిన వీడియోస్ అప్పుడు నన్ను చూసుకున్నట్లు అనిపిస్తుంది. ఎడిక్ట్ అయిపోయాడు ప్రీ వర్కౌట్కి. వాడి గురించి ఏం చెప్తావు విజయ్? ఏమిటండి మీరు మాట్లాడేది? ఏంటి బ్రో, ఫ్రెండ్లీ ఛానల్, ఫ్యామిలీ ఛానల్ బ్రో. ఏం చెప్తావు హీరో మన ఆడియన్స్కి ఫస్ట్ బ్లాగ్లో? వీడు గోగించుకోవాలనుకుంటున్నాడు. ఎరా గోగించుకుంటావా? 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 ఎందుకురా పొద్దుగాల నేనే దొరికినా మీకు? ఎందుకురా బాయ్? మన సత్యది కారు, మనది కాదు. మనం అంత రిచ్ కాదు. డబ్బున్నాడు, ఏకైక డబ్బున్నాడు మన గ్యాంగ్లో. కారు ఉంది బ్రో, నీకుందా కారు? మరి ఇంకే గుద్దము. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. పెట్రోల్ కొట్టిస్తున్నావు ఆఫ్టర్ ఆల్, అంతే. నువ్వు కాదు, అది ముఖ్యంగానే అరే ఎందుకురా పరువు తీస్తున్నావు? మనది కారేరా. ఓకేనా? రెడీయా? అరే లక్ష్మణ రెడీయా? రెడీయా? అరే లక్ష్మణ్ రెడీయా? రెడీనా? డాగ్ లానే లేదు, అయితే డాగ్ లానే లేదు. ఏంటి మమ్మీ ఎవడు? అది మనల్ని చూసి భయపడుతుంది. నువ్వు అట్లా నడవకరా దాని దగ్గర, భయపడుతుంది మొహం చూసి. ఆ మొహం చూడండి, పరమ బోరింగ్ మొహం. లిటరలీ ఒక కార్ కొంటే మనం ఎవ్రీడే జిమ్కి రావచ్చు. అండ్ వర్షాకాలం కూడా స్టార్ట్ అయింది, వర్షాలు దంచుతున్నాయి. దంచుతున్నాయి. ఏం తినిగిపోతుంది? చూసినారు ఎన్ని బూతులు మాట్లాడతాడో. మరి ఇంకే గుద్దము. మన ఇంజురీ తర్వాత ఇదే సెకండ్ వీక్. సో మన డంబుల్ ప్రెసెస్ ఆర్ ప్రిటీ వరస్ట్ అని చెప్పేసి అంటాను. అండ్ అసలు స్ట్రెంతే లేదు. షోల్డర్ ప్రెసెస్ ఏదైనా, ఏ మూమెంట్స్ అయినా మన హ్యాండ్ ప్రిటీ ఫక్డ్ అప్ ఉంది. అండ్ పాత ఫీలింగ్ వస్తుంది, 0 నుంచి లేపుతున్నట్లు. మనం 10 kgs లేపితే పక్కన వాళ్ళు 30-50 లేపుతారు. ఇట్లా ఒక వీల్డ్ లుక్ ఇస్తారు. అదే జరుగుతుంది ఇప్పుడు మొత్తం జిమ్స్లో. బట్ ఫకింగ్ వీక్ షిట్ లాగా. ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి ఇంక్లైన్ మెషిన్ ప్రెస్. అండ్ లాస్ట్ టైం వేసినప్పుడు ఇది లిటరలీ చాలా నచ్చింది. కాకపోతే ఈ జిమ్కి రావాలంటే దూలు తీరిపోతుంది. లిటరలీ మేము 25 కూడా కదా, నిజంగా ఎక్కువ వస్తుంది. 26-28 వస్తుంది. ఫస్ట్ సెట్ ఇది వార్మప్. ఐ మీన్ కమాన్, స్లోగా కిందకి స్లోగా తీసుకురా. మన క్లయింటే, డైట్కి ఏం డబ్బులు లేకపోయినా నార్మల్గానే చేస్తాడు. క్లయింట్ ఏం కాదు, నా ఫ్రెండ్. ఏమైందిరా, ఇంకోటి వస్తుండే. వద్దులే, నిద్ర లేకుండా వచ్చాడు నైట్ డ్యూటీ చేసి. వద్దురా అన్న కూడా వచ్చిండు. అసలు ఈ జనరేషన్ వాళ్ళు డిప్రెషన్ ఎందుకు ఫీల్ అవుతున్నారు తెలుసా? ఒక లూప్ అదంతా యాక్చువల్లీ. అంటే వాళ్ళకి ఏం చేయాలో తెలీదు లైఫ్లో. ఎగ్జాక్ట్లీ దానివల్ల డిప్రెస్డ్ ఫీల్ అవుతున్నారు. అండ్ మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు. మల్టీ టాస్కింగ్ బెటరే కానీ, కాకపోతే ఒక రోజు ఒకటి, ఒక వారం ఒకటి టూ మచ్ ఫాస్ట్గా స్విచ్ అవుతున్నారు. నేను చాలా సంవత్సరాలు అదే చేశాను. అదొక లూప్లో ఇరుక్కపోయినా. ఏం చేయకపోయినా అరే డిప్రెస్డ్ అని చెప్పి లూప్లో. నీకేం చేయాలో లైఫ్లో తెలియనప్పుడు, క్లియర్ విజన్ లేనప్పుడు ఫకింగ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు. ఈవెన్ నేను ఇప్పుడైనా కూడా ఇంకొక ఏజెన్సీ స్టార్ట్ చేశాను, అన్నీ చేశాను. కాకపోతే ఇప్పుడు మచ్ మోర్ ప్లాన్డ్ విజన్తో ఉన్నారే. ఇది నాకు ఇప్పుడులో కాదు, కావాల్సింది నెక్స్ట్ 5 yearsలో నేను పెంచాలనుకుంటున్నా అని. ఒక్కసారి ఒక పేపర్ పెన్ తీసుకొని అసలు నీకు ఏం కావాలి, ఏం జరుగుతుంది నీ లైఫ్లో, నువ్వు దేన్ని చేంజ్ చేస్తే నీ లైఫ్ బెటర్ అవుతుంది. ఇట్లా చాలా థింగ్స్ ఉంటే ఇవన్నీ రాసుకుంటే, ఎంత రాస్తే అంత ఎక్కువ క్లియర్ అవుతుంది నీ బ్రెయిన్. సో నేను అదే చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఇంకొక వన్ ఆఫ్ ది బెస్ట్ వే టు ఫిగర్ ఇట్ అవుట్ ఏంటిదంటే, డిప్రెషన్ ఏంటి, మీకు డిప్రెషన్ అవుతుందని చెప్పేసి ఫస్ట్ మెయిన్ కాజ్. లైక్ ఎగ్జాంపుల్కి నేను ఇన్ని రోజుల్లో డిప్రెషన్ ఎందుకుంటే అంటే నేను ఏం వర్క్ చేయట్లేదని. దానికి డిప్రెషన్ ఎందుకు? ఎగ్జాక్ట్లీ నీకు ఆన్సర్ కావాలి. అంటే నువ్వు డిప్రెషన్ వర్క్ చేయట్లేదు అని ఉన్నావు, సో నువ్వు వర్క్ చేయాలి అంతే. సో దానికి ఏం చేయాలి? ఆ లూప్ రిపీట్ అవ్వద్దంటే నువ్వు రేపు ఏమైతే వర్క్ చేయాలో అవి ముందే రాసి పెట్టుకోవాలి. లెగంగానే ఇవి చేయాలని చెప్పేసి. టైం ఏం రాసుకోకండి, ఏ టైంకి ఏ వర్క్ అవ్వాలని. అట్లా రాసి 100% థింగ్స్ అవ్వవు. ఒక 10 నిమిషాలు లేట్ అయితే డే అంతా చెడగొట్టేస్తారు. సో 100% అట్లా ప్లాన్ చేయకండి. చాలా డేస్ తర్వాత వ్లాగ్స్ని స్టార్ట్ చేసినాం. ఇది వచ్చేసి episode 1. 40, 50
ఈ మెషిన్ కొంచెం బిచ్ మెషిన్లా ఉంది, అంటే చాలా ఈజీ ఉంది వర్కౌట్ చేయడానికి ఇది. సో అందుకే వెయిట్లు ఎక్కువ లోడ్ చేసా. సో ఇప్పుడు ఇది వచ్చేసి 100 kgs, కానీ చాలా ఈజీ ఉంది. నా చెయ్యి ఇరిగిన తర్వాత కూడా ఈజీగా వస్తున్నాయి రెప్స్. పైన ఎక్కువసేపు ఆపకూడదు, కిందకి స్లోగా తీసుకొని రావాలి, అదే మన మెయిన్ టార్గెట్. మా కోచ్ ముందు బూతులు తిడుతూ ఉండేటోడు, పైన ఇంతసేపు ఉంచితే నువ్వు ఏంది అక్కడ అంతసేపు ప్రెస్ తీసుకుంటే అది సెకండ్ సెట్ లాగా వస్తుంది అని చెప్పేసి. సో మనం దాన్నే మాస్టర్ చేయబోతున్నాం. ఫకింగ్ బేబీ రెప్స్ వచ్చాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 10 ప్లేట్ చేసి ఏదైతే రెప్స్ కంప్లీట్ అవ్వలేదో, సో టోటలీ 10 రెప్స్ టార్గెట్ కదా. సో ఇప్పుడు 3 or 4 వచ్చాయి, మిగిలిన 6 రెప్స్ 10 kgs తీసి చేస్తాం. బాగా వచ్చాయి అనుకుంటున్నా, 8 కంటే ఎక్కువ. కానీ లాస్ట్ 1 rep పైన ఎక్కువసేపు ఆపాం. సో RP 8 దగ్గర ఆపేసినాం అనుకుంటా. మేబీ ఇంకో 2 reps వచ్చేవి. ఫామ్ సరిగ్గా రావు, రాకపోతే ఇట్లా పుష్ చేస్తుండే, ఇట్లా కానీ. బాడీ బిల్డింగ్లో అదే అర్థం చేసుకోవాలి, ఎగ్జాక్ట్లీ నువ్వు ఫెయిల్యూర్కి వెళ్తున్నావా లేదా అని చెప్పేసి నీకు నువ్వు ఆనెస్ట్ ఉండాలి. ఇది RP 8 అని కూడా అనుకుంటే RP 7 or 6 మేబీ కపుల్ ఆఫ్ రెప్స్ వస్తాయేమో. ట్రై చేద్దామా? ఫక్, సెక్స్ సౌండ్స్లో వస్తున్నాయి కదా నేను మాట్లాడితే. ఏమిటండి మీరు మాట్లాడేది? మైక్ చాలా దగ్గరగా ఉంది. సో మెషిన్కి డంబుల్కి డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు మీకు డంబుల్ అసలు 25 kgs కూడా చాలా పెయిన్ అవుతుంది చెయ్యి. చూడాలి, ఐరన్ ప్లేట్స్ ఇంకొంచెం హెవీ అనిపిస్తాయి. సో లెట్ స్టార్ట్ విత్ 22.5 వార్మప్కి. టార్గెట్ 6 reps. పక్క 5 ఒక్క రెప్. సో లిటరలీ ముందు ఏదైతే వెయిట్ చేయబోతున్నామో అవి ఇప్పుడు అస్సలు చేయలేకపోతున్నాం. అండ్ నేను ఒక అబ్బాయితో మాట్లాడి, ఈజ్ ఎ పవర్ లిఫ్టర్. డెడ్ లిఫ్ట్ వచ్చేసి 260 kgs చేస్తాడు, చాలా బాగా చేస్తాడు. అతని ట్రైనింగ్ మెథడ్ గుర్తు చేసింది నా క్యారెక్టర్ని ఒకసారి. నువ్వు ఎట్లా ట్రైన్ చేస్తున్నావు అని చెప్పేసి. ఈ మనీ థింగ్స్ ఇవన్నీ మెంటల్ డిస్టర్బెన్స్ వల్ల ఐ లాస్ దట్. అరే నేను దీంట్లో ఏం అవ్వాలనుకుంటున్నా అని చెప్పేసి అప్పుడప్పుడు తప్పిపోతుంటారుగా. బట్ ఈ స్ట్రైక్ బాగుంది, నరోటో లెక్క ఫింగర్ లెగ్ కొట్టినాం, ఒక బ్లడ్ ప్రామిస్. ఈ వెదర్ కూడా చాలా సెక్సీ ఉంది, లైక్ లిటరలీ చాలా డేస్ అయిపోయింది. నేను నిద్ర లేకుండానే వచ్చిన యాక్చువల్లీ. సో ఇది కూడా మెషిన్ నార్మలే ఉంటుంది, అందుకే 1 side 40 వేసాం, లైట్ వెయిట్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మన లాస్ట్ వర్కౌట్. అండ్ ఇది ఇప్పుడు వరకు ఎప్పుడు చేయలేదు ఇలాంటిది, చాలా బాగుంది ఇది. బాడీ చెక్ చేద్దాంపా. ఇటు పెట్టు, దరిద్రంగా ఉంది లిటరల్లీ. సో ఇకపైన ఇలాంటి వ్లాగ్స్ కావాలంటే 100% కింద కామెంట్ చేయండి. ఇయర్ ఆఫ్ షేకర్ని మళ్ళీ ముందులా తీసుకొని వెళ్దాం. అండ్ ఫ్యూచర్లో చాలా ఫకింగ్ క్రేజీ థింగ్స్ చేద్దాం మనం. డిప్రెషన్ ఎందుకు రా అబ్బాయిలు చెప్పండి? అండ్ మీరు ఎందుకు డిప్రెషన్ ఫీల్ అవుతున్నారో ఆనెస్ట్గా, లిటరలీ ఆనెస్ట్గా సిగ్గు శరం పక్కన పెట్టేసి, నేను ఎలా అయితే చెప్పానో పని చేయట్లేదని డిప్రెషన్ ఫీల్ అయ్యి పని చేయట్లేదని చెప్పేసి అలా సిగ్గు లేకుండా కింద కామెంట్ చేసి చెప్పండి.